అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్తో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మృతి చెందారు. కొడుకుని భుజాలపై ఎత్తుకున్న తండ్రి ప్రమాదవశాత్తు కరెంటు తీగలను ఆ బాలుడు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. కరెంటు షాక్తో తండ్రి కొడుకు ఇద్దరం కూడా దుర్మరణం పాలయ్యారు. పొలం పనులతో అలసిపోయిన ఆ తండ్రి తన 4 ఏళ్ల కుమారుడితో సరదాగా కాసేపు ఆడుకుని సేద తీర్తాడు. ఇక చాలు అమ్మ దగ్గరకు పోదాం పదా అని బాలుడిని భుజాల మీదకి ఎత్తుకుని బయలుదేరాడు. కబుర్లు చెప్పుకుంటూ తన వద్దకు వస్తున్న వారిద్దరినీ చూసి అతని భార్య మురిసిపోసాగింది. కానీ అంతలోనే పెద్దగా కేకలు వేస్తూ గుండెలో బాదుకుంటూ పరుగు తీస్తూ వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి తండ్రి తన ఇద్దరూ కూడా వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. తండ్రి భుజాల మీదున్న కొడుకు పొరపాటున విద్యుత్ తీగను పట్టుకోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ మండలం బలరాం తండాకు చెందిన కేలోత్ మదన్ భార్య అనిత చిన్న కుమారుడు లక్షిత్తో కలిసి శనివారం వారి పంట పొలానికి వెళ్లడం జరిగింది. మదన్ ట్రాక్టర్తో దుక్కి దున్నిన తర్వాత కుమారుడితో కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత బాలుని తన భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తూ ఉండగా అతను తన తలపై కనిపించిన వ్యవసాయ మోటార్కు సంబంధించిన విద్యుత్ తీగను పట్టుకోవడంతో ఇద్దరూ కూడా విద్యుద్ఘాతానికి గురై పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయారు. అనిత సమీపంలోని రైతులు వెళ్లేసరికి ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది వారి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. కళ్ల ముందే భర్త, కుమారుడు మృతి చెందడంతో అనిత రోదన్లు, చూపర్లను కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్లీ 2:30 టైంలో వాళ్ళు డైలీ పనిలో భాగంగా వ్యవసాయ పనులకు వస్తున్నారండి. డైలీ తినేసి మా అక్క ముందుకు వచ్చేసి పని చేస్తా అంటే వెనక నుంచి మా అల్లుని ఎత్తుకొని మా బావ వస్తుండే భుజాల మీద ఎత్తుకొని అన్బాక్సిడెంట్లీ వాళ్ళు వస్తా అంటే పోయే కాలువలనే పైన వైర్ ఉన్నదండి. ఆ వైర్ లీక్ అయ్యి బాబుకు షార్ట్ అవ్వడం వల్ల ఇద్దరు అన్స్పాక్సిడెంట్లీ వాళ్ళు బావిలో పడిపోవడం జరిగింది. ఇద్దరు చనిపోయారండి. మధ్యాహ్నం నుంచి ఎవరు గజిత వాళ్ళు ఎవరు రాకుండా మా స్థానికుల సాయంతో మేము వెతుకుతా అంటే మా బావ ఒకరు దొరికిండు. ఇంకా ఇప్పటి వరకు బాబు దొరకలేదు. ఇప్పుడు మోటార్ సాయంతో వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామండి. ఇక వారు ఇద్దరే ఉండడం వల్ల ఎవరు స్థానికులు కూడా ఎవరు కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండే కొంచెం ఆ కరెంట్ షాక్ తాకడం వల్లనే ఈ సంఘటన జరిగినట్టుగా దాదాపుగా మేము ఏదైనా సరే పంట పొలాలలో అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. కానీ వారు కూడా కొన్నిసార్లు కొన్నిసార్లు స్పందిస్తూ ఉన్నారు. విద్యుత్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మరి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ఈ పంట పొలాల మోటార్ దగ్గర ఉన్నటువంటి ఈ కరెంటు తీగల్ని మీరు వెంటనే స్పందించి మరి వారికి ఏదైతే అవసరం ఉంటుందో ఏది కరెంటు పోల్ని మరి వారికి అనుకూలంగా కరెంటు పోల్ని పెట్టవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా మరి ఒకసారి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుతాం.